హాయ్ అండి. కొన్ని రుచులు కేవలం ఆహారం మాత్రమే కాదు, అవి అపురూపమైన జ్ఞాపకాలు కూడా. చిన్ననాటి తీపి గుర్తులు. తీపి అంటే కేవలం పంచదార కాదు, అమ్మ ప్రేమ లాంటి స్వచ్ఛమైన బెల్లం, నేలతల్లి అందించిన చిలగడదుంపల మేళవింపు. మారుతున్న ఫాస్ట్ ఫుడ్ కాలంలో మన పాతకాలపు వంటకాలు మరుగున పడిపోతున్నాయి. కానీ ఆ అమృతతుల్యమైన రుచిని మళ్ళీ మీకు గుర్తు చేయడానికి మీ ముందుకు వచ్చేసింది మీ ఆహారామృతం. ఈరోజు మనం చేసుకోబోయే స్పెషల్ హెరిటేజ్ రెసిపీ చిలగడదుంప బెల్లం గారెలు. ఆరోగ్యకరమైన ఈ వంటకం ఎలా చేయాలో చిలగడదుంప గారెలు వెరైటీ రెసిపీ అనమాట. తో పాటు మనకి ఏం కావాలంటే బెల్లం కావాలండి. బెల్లం అయితే నేను ఒక 1/2 కప్పు తీసుకున్నాను. బెల్లము కొద్దిగా వరిపిండి, దీనికి ఎంత కావాలి, 1 కప్పు తీసుకున్నాను. ఒక బౌలు మనకి ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా ఫ్లేవర్ కోసము నేను కొబ్బరి కూర తీసుకున్నాను అనమాట. ఫ్లేవర్ కోసము ఎలాచీలు తీసుకోవాలి, ఎలాచీలు కావాలి. దీనికి గార్నిష్ కోసం నువ్వులు తీసుకున్నాను. ఇదండి మనకి ఈ చిలగడదుంపతో గారెలు చేయబోతున్నాను. సో ఫస్ట్ ఈ చిలగడదుంపని నీట్గా వాష్ చేసేసుకొని మనము బాయిల్ చేసి పెట్టుకోవాలన్నమాట. బాగా వాష్ చేసేసానండి. నేను ఇప్పుడు ఏం చేస్తామంటే దీంట్లో మనం ఇప్పుడు వాటర్ వేసుకొని బాయిల్ చేసుకున్నామండి. దీన్ని ఇలాగా పెట్టి దీంట్లో మనం ఇది వేసాము. సో దీన్ని మనం ఇప్పుడు బాయిల్ చేసి పెట్టేసుకుంటామండి. దీని మీద పెట్టుకొని మనం ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకోవాలి. చూడండి, ఇలా పెట్టాను. ఇలాగైనా పెట్టేసుకోవచ్చు, లేదు అంటే దీన్ని హాఫ్ ముక్కగా చేసైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా పెట్టి చూద్దాము మనకి బాయిల్డ్ అవుతుందో లేదో తొందరగా. ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి మన ఎంతవరకు వచ్చిందనేసి. అసలు అవుతుందా లేదా ఒకసారి చూద్దాము. అదిగా ఇలా గుర్తితే తెలిసిపోద్ది అనమాట. ఇంకా బాగా ఉడకాలి. సో దీన్ని ఏం చేద్దామంటే 2 ముక్కలుగా వేసుకుందాం. చాలా టైం పడుతుంది కాబట్టి 2 ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒకసారి మనము ఓపెన్ చేసి చూద్దామండి. ఇదిగోండి, ఇలా ఉడికింది. సో దీన్ని అయితే మనము తీసేసుకొని స్మాష్ చేసేసుకుందామండి. స్టవ్ ఆపేస్తున్నాను. మెత్తగా ఉడికిందా లేదా అనేసి ఇలా గుచ్చితే సరిపోద్ది అనమాట. చూడండి, మెత్తగా అయింది కాబట్టి దీన్ని మనము ఒక బౌల్లోకి తీసేసుకొని స్మాష్ చేసేసుకుందాము. మనము దీన్ని తీసి పెట్టుకున్నాం కదండి, ఇది తీసి పెట్టేసుకొని ఇది గట్టిగా ఉంది, రావడం లేదు. మరి అమ్మ వచ్చింది. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే పైన తోలు ఉంది కదండి, అబ్బా కాలిపోతుంది. ఈ తోలు ఉంది కదా, ఇవన్నీ తీసేసి దీన్ని స్మాష్ చేసి పెట్టేసుకుందామండి. దీన్ని ఇలాగా స్మాష్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా స్మాష్ చేసేసుకోవాలి. బాగా మనం మెత్తగా చేసేసుకోవాలండి. అబ్బా, ఇప్పుడు దీంట్లో మనము ముందుగా తీసి పెట్టుకున్నాం కదండి బెల్లము. ఈ బెల్లము కప్పు తీసుకున్నాం కదండి, ఈ బెల్లము వేసేసుకోవాలన్నమాట. ఈ బెల్లం వేసుకున్నాం కదా, ఈ బెల్లం వేసుకున్నాము. ఈ బెల్లంతో పాటు మనము కొబ్బరి తీసుకున్నాం కదండి, ఈ కొబ్బరిని కూడా వేసేసుకుందాము. ఈ కొబ్బరి ఏంటంటే జస్ట్ ఫ్లేవర్ కోసమే అనమాట, బాగుంటుంది అనేసి. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలన్నమాట. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసానండి. మనం ఇలా కలుపుకోవాలి. బెల్లం వేసాం కదండి, కొంచెము పలచపడింది చూసారా. ఇవి సరిపోయిందా లేదా ఒకసారి చూసుకుందాము. ఎగ్జాక్ట్గా భలే సరిపోయిందండి. ఇలా అయింది కదా. ఇప్పుడు దీంట్లో మనము వరిపిండి తీసుకున్నాం కదండి, ఈ వరిపిండిని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ కొద్దిగా వేసుకున్నాను. సరిపోద్ది. ఇలా మనము కలుపుకోవాలి బాగా మెత్తగా. అంతా మనకి ఈ వరిపిండి కలిసేటట్టు మనం పెట్టుకోవాలన్నమాట. దీంట్లోనే ఇప్పుడు మనము యాలకుల పొడి ఉంది కదండి, యాలకుల పొడి కూడా వేసేసుకుందాము. యాలకుల పొడి ఉంది కదండి, ఇది కూడా వేసేసుకున్నాము. ఇలా వేసుకొని ఒకసారి మనం కలుపుకోవాలి.
ఒకసారి చూద్దాము టేస్టు. చాలా బాగుందండి. ఈ టేస్ట్ ఎలా ఉంటుందంటే మనకి తాటి గారెలు ఉంది కదండి, ఆ తాటి గారె లెవెల్లో వస్తుంది అన్నమాట ఈ గారెలు. పిండి కన్సిస్టెన్సీ సరిపోయిందా లేదా చూద్దాము. ఇలా ఉండలు చేసుకున్నాను. ఇలా చేసుకొని ఇలా గారెల టైప్లో చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుందాము మూకుల్లో. ఇప్పుడు దీంట్లో అయితే మనము ఆయిల్ వేసేసుకుందామండి. నేను ఒకటైతే శాంపిల్ వేసి చూశానండి. ఇదిగోండి ఇలాగా వినాయకుడికి పెట్టాను అనమాట. సో ఇలా వేస్తే ఏమవుతుందంటే నువ్వులన్నీ మనకి విడిపోతుంది. చూపిస్తాను. ఇదిగోండి నువ్వులన్నీ ఇలాగ లోపల విడిపోతుంది కాబట్టి నేను ఏం చేశానంటే దీంట్లోనే నువ్వులు వేసేసాను అనమాట. ఇంకా అద్దుకుంటే అలాగే విడిపోతుంది అనేసి ఒకటి శాంపిల్ వేసి చూసాం కదా, చూడండి ఇలాగా బాగా వచ్చింది కదా. సో దీన్ని నువ్వులు దీంట్లో వేసేసాను, విడిపోతుంది లోపల మూకుళ్ళు అవన్నీ మాడిపోతుంది అన్నమాట. అందుకనేసి నేను మీకు ఫస్ట్ ఒకటి వేసి చూపించాను. సో ఇప్పుడు మామూలుగా మనం గారెలు ఎలా వేసుకుంటామో నీళ్ళు అద్దుకొనన్నా వేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ అన్నా అద్దుకొని వేసుకోవచ్చు. సో ఇదిగోండి ఇలా తీసుకున్నాను. సో నీళ్ళు అయితే అద్దుకున్నాను. ఇలా చేసుకున్నాను అనమాట. ఇలా చేసుకొని ఒక హోల్ అయితే పెట్టుకున్నాను. చూడండి ఇలా హోల్ పెట్టుకున్నాను. ఇలా హోల్ పెట్టుకొని మనం దీంట్లో వేసేసుకుందాము. ఇప్పుడైతే మనకి నువ్వులు విడిపోదన్నమాట. ఓకే, కొద్దిసేపు అలాగే ఉంచాలండి. ఇదిగోండి ఇలా వచ్చింది చూసారా. మరీ సిమ్లో కాకుండా హైలో పెట్టుకుంటే లోపల ఉడకదన్నమాట. అందుకని సిమ్లో కాకుండా మీడియంలో పెట్టుకున్నాను. చూసారు ఇలా వస్తుంది అన్నమాట. దీన్ని నెమ్మదిగా తిప్పించుకోవాలి. కాలిపోయిందండి. ఇలా వస్తుంది అన్నమాట. మనం దీన్ని తీసేసుకోవాలి. చూడండి ఇలా బాగా నూనె వంపేసుకొని మనము బౌల్లో కానీ ప్లేట్లో కానీ వేసేసుకోవాలన్నమాట. అయితే ఇదిగోండి ఈ ప్లేట్లోకి అలాగే మనము ఈ పిండితో మిగతా గారెలు కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు మనము ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకున్నాము. జాగ్రత్తగా తిప్పుకోవాలండి. అదే బెల్లం వేసాం కాబట్టి కొంచెం ఇది ముదర రంగులో వస్తుంది అన్నమాట. అయిపోయిందండి మన చిలకడదుంప గారెలండి. ఇదిగోండి ఇలా టిష్యూ పేపర్లో వేసుకున్నానండి. ఇలా నువ్వులు దీంట్లో యాడ్ చేయడం వల్ల విడిపోకుండా ఆయిల్లో మనకి చాలా బాగా వచ్చింది. నువ్వుల టేస్ట్ కూడా ఆయిల్లో వేపాం కాబట్టి చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూశారు కదండి, వేడివేడి చిలకడదుంప బెల్లం గారెలు రెడీ. ఇవి చల్లారిన తర్వాత కూడా అంతే మెత్తగా ఉంటాయి. పాతకాలపు ఈ రుచిని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. బాయ్.